సండే సరదాగా ఓ చిట్టి కథ. సండే సరదాగా ఓ చిట్టి కథ విందాం, నేర్చుకుందాం. హాయ్ చిన్నారులు, వెల్కమ్ టు సండే సరదాగా ఓ చిట్టి కథ. ఈరోజు కథాంశంలో భాగంగా చూస్తున్నారు కదా, ఏం కనిపిస్తుంది మీకు? ఆకాశం, ఆకాశంలో నల్లని మేఘాలు. ఆ మేఘాలలో నుంచి ఏం కనిపిస్తున్నాయి? మెరుపులు కదా. సో ఆకాశం ఒకరోజు ఎలా ఉందంట, దట్టమైనటువంటి మేఘాలతో ఇదిగో కారు మబ్బులు కనిపిస్తున్నాయి. ఇలా మబ్బులతో నిండుకుని ఉరుములు, మెరుపులు, తర్వాత ఇంకా పిడుగులు కూడా పడుతూ ఉంటాయి కదా. సో ఇంత భయంకరంగా వాతావరణం ఆకాశం నిండా ఉందంట, కమ్ముకుని ఉందన్నమాట. ఇలా ఉన్న సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఆకాశం అంతా చాలా భయంకరంగా ఉరుములు, మెరుపులు, పిడుగుల సౌండ్తోనూ ఈ నల్లని మేఘాలు అటు ఇటు కదలాడుతుంటుంటే ఆ సమయంలోనట మరి మేఘాలలో నుంచి ఓ చిన్ని నీటి బిందువు మరి నేలకు జాలువారుతూ ఉందట. అలా నేల మీదకి వస్తున్నటువంటి ఆ చిన్న నీటి బిందువుకి బోలెడని ప్రశ్నలు వచ్చేసాయంట తన బుజ్జి మెదడు నిండా. మీరు కూడా చూడండి, ఏదైనా మమ్మీ చెప్పింది లేదా డాడీ చెప్పారనుకోండి, చెప్పిన దానికి సంబంధించి చాలా ప్రశ్నలు వేసేస్తారు. మమ్మీ అదెందుకు అలా అయింది, ఇదెందుకు ఇలా ఉంది, అలా ఎందుకు కాకూడదు, ఇదేమవుతుంది, అదేమవుతుంది అని 1,00,000 ప్రశ్నలు అడుగుతారు కదా. మీ బుర్రలో ఎట్లా అయితే తిరుగుతాయి మీ బుజ్జి బుర్రలో ప్రశ్నలు, అలాగే ఈ చిన్ని నీటి బిందువుకు కూడా బోలెడని ప్రశ్నలు వచ్చాయంట. ఏమన్నో తెలుసా? అరరే, నేను మేఘాలు అనేటువంటి మా అమ్మ ఒడిలో నుంచి కిందకి పడిపోతున్నాను లేదా కిందకు వెళ్తూ ఉన్నాను కదా, నేను ఎక్కడ పడతాను, నేనేమవుతాను అసలు, మా అమ్మని విడిచి వెళ్ళిపోతున్నాను కదా, నా స్థితి ఏంటి, నా గతేంటి, నేనేమవుతాను, ఒకవేళ నేను వెళ్తూ వెళ్తూ దారిలో అగ్నిగోళం ఉంది కదా, ఒకవేళ అగ్నిగోళం మీద పడి ఆవిరైపోతానా, లేదా ఏదైనా చెరువులో పడి ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్లతో పాటు నేను కూడా కలిసిపోతానా అని చెప్పి ఒకటే తన బుజ్జి మనసు నిండా ప్రశ్నలట. ఇంకా అనిపించిందంట, ఒకవేళ నేను ప్రవహిస్తున్నటువంటి నదీ ప్రవాహంలో పడి ఆ ప్రవాహంతో కొట్టుకుని పోయి ఒకవేళ సముద్రంలో కలిసిపోతానా, మరి సముద్రంలో కలిసిపోతే నా పరిస్థితి ఏంటి, ఉప్పు నీరుగా మారిపోతానే, అప్పుడు నేను ఎవరికి ఉపయోగపడతాను, ఎలా ఉంటాను అని చెప్పి తన బుజ్జి బుర్ర నిండా బోలెడన్ని ప్రశ్నలు ఇలా తలెత్తుతూ వచ్చాయట. అలా ఆలోచిస్తూ వస్తున్నటువంటి ఆ నీటి బిందువుకి కాస్త దగ్గరలో మరి ఒక కొలనులో ఉన్నటువంటి కలువ కనిపించిందంట. ఓహో, నేను ఒకవేళ ఈ కలువ మీద పడి చక్కగా కొలంలో కలిసిపోయి ఈ కలువతోనే సహవాసం చేస్తానేమో, ఇదైతే భలే బాగుంటుందే, కలువతో సహవాసం నాకు కూడా ఇష్టమే అని అనుకుంటూ ఉందంట. ఇలా అనుకుంటూ ఉండగా సడన్ గా ఏమైందంటే ఒక్కసారిగా భయంకరమైనటువంటి గాలి వచ్చిందంట. మరి ఆ గాలి అలా రాగానే ఒక్కసారిగా ఈ చిన్న నీటి బిందువు కూడా ఆ గాలి యొక్క వేగానికి కొట్టుకుని అలా వెళ్ళిపోతూ మరి ఎక్కడ పడిందట? చూడండి ఎక్కడ పడిందో. మరి సముద్రంలో చాలా షెల్స్ ఉంటాయి కదా, ఆల్చిప్పలు ఉంటాయి కదా, అందులో ఒక ఆలుచిప్ప వచ్చి అలా సముద్రం పైకి అంత చక్కగా వర్షం పడుతూ ఉంటే ఆ షెల్ కాస్త పైకి వచ్చి సముద్రం కెరటం మీదకి అలా నోరు తెరుచుకుని చూస్తూ ఉందంట. ఎప్పుడైతే ఆ యొక్క ఆల్చిప్ప తన నోటిని తెరచి అలా చూస్తూ ఉందో అదే సమయంలో మరి గాలి వేగానికి కొట్టుకుని వచ్చినటువంటి ఈ చిన్ని నీటి బిందువు కాస్త మరి ఆ యొక్క నోరు తెరచి ఆనందంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ఆల్చిప్పలో వచ్చి పడిందంట. వెంటనే ఆల్చిప్ప కాస్త మరి ఆ నీటి బిందువుని తీసుకుని సముద్రపు లోపలికంట వెళ్ళిపోయిందంట. మరి అలా వెళ్ళినటువంటి ఆ యొక్క నీటి బిందువు పరిస్థితి ఏమైందో తెలుసా? తను ఎన్నో అనుకుంది కదా, ఓ భగవంతుడా, నేను మా
మా అమ్మ అయినటువంటి ఆ మేఘాల నుండి నేను బయటకు వచ్చేసాను. నా సొంత ఇల్లుని విడిచి నేను బయటికి వెళ్తున్నాను. నేనేమవుతాను, నా స్థితి ఏమవుతుంది, నా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నటువంటి ఆ చిన్ని నీటి బిందువు చాలా ఆలోచనలు చేసింది కదా. ఒకవేళ నేను గ్రహం మీద పడతానేమో, అగ్నిగోళం మీద పడి ఆవిరైపోతానేమో, లేదా చెరువులో పడి ఆ నీటిలో కలిసిపోతానేమో, లేకుంటే నదీ ప్రవాహంలో పడి కొట్టుకుని పోయి సముద్రంలో కలిసిపోతానేమో అని ఎన్నో ఆలోచనలు చేసినటువంటి ఆ చిన్ని నీటి బిందువు కాస్త మరి ఇప్పుడు ఎక్కడ పడింది? హాయిగా చక్కని ఆల్చిప్పలో మరి అది పడటం, ఆల్చిప్ప కాస్త దాన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళినటువంటి ఈ చిన్ని నీటి బిందువు మరి కొన్ని నెలల తర్వాత ఏమైందో చూద్దామా. మరి ఆ చిన్ని నీటి బిందువు కాస్త కొన్ని నెలల తర్వాత ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారే ఆ మంచి ముత్యం కింద తయారై ఉందట. చూడండి ఎంత మంచిగా మారిపోయిందో. మరి దాని యొక్క స్థానము నిజంగానే అది అనుకుంది కలువ మీద పడితే బాగుంటుంది, చక్కగా కలువ మీద పడి చెరువుల కొలంలో ఉంటాను, కలువతో సహవాసం చేయొచ్చు హాయిగా అనుకుంది కాస్త ఇది బెటర్ నాకు అని అనుకుంది. కానీ ప్రశ్న కూడా వేసింది భగవంతుడిని, ఏమని? ఓ భగవంతుడా, నేనేమవుతాను, నా తలరాత ఏమని రాసావు అసలు అని అనుకుంటూనే ఉంది. కానీ భగవంతుడు ఎలా రాశాడంటే తన తలరాతను ఆల్చిప్పలో పడి మంచి ముత్యమయ్యేటువంటి తలరాతను తనకి రాశాడు. చూడండి మనం చూస్తున్నాం ఇప్పుడు ఎంతగా మెరుస్తుంది. ఎన్నెన్నో అనుకుంది కానీ తనకి భగవంతుడు చక్కని రూపాన్ని ఇచ్చాడు, మంచి ముత్యంగా మారింది. మరి మీకు తెలుసా మంచి ముత్యాలని ఎలా ఉపయోగిస్తారు చెప్పండి? మీరు మమ్మీ మెడలో చూసే ఉంటారు ముత్యాల హారం కదా. చాలా మంది మంచి ముత్యాలతో హారం చేయించుకుని మెడలో వేసుకుంటారు. మరి ముత్యాల హారాలని ముత్యాల గొలుసులు చాలా ఉంటూ ఉంటాయి, ఆర్నమెంట్స్ ఆడవాళ్ళు వేసుకోవడానికి. అవి వేసుకుంటే ఒక చక్కని మెరుపు వస్తుంది కదా. మీరు ఎప్పుడైనా మమ్మీతో జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ షాప్ అంకుల్ని అడిగారనుకోండి, చూపిస్తారు మంచి ముత్యాలు ఎలా ఉంటాయి అనేటువంటిది. చాలా ప్రకాశవంతంగా ఉంటాయి, చాలా చక్కగా ప్రకాశిస్తాయి అన్నమాట. అసలు వాటి యొక్క మెరుపే చాలా చక్కగా ఉంటుంది, చాలా చక్కగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నటువంటి నేను ఏమవుతాను, ఎలా ఉంటాను, భగవంతుడా నా తలరాత ఏంటి అని అనుకుని ఎన్నో ప్రశ్నలు వేసుకున్నటువంటి ఆ చిన్ని నీటి బిందువుకి మరి భగవంతుడు ఎంత చక్కని రూపాన్ని ఇచ్చారు, ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు కదా. చిన్నారులు చూడండి, మనకి నీటి బిందువు తన ప్రయాణంలో తన గమ్యాన్ని ఏ విధంగా చేరుకుంది. మనం ఈ ప్రయాణాన్ని గమనించినట్లయితే తన ప్రయాణంలో అనేకమైనటువంటి ప్రశ్నలు తనని కలవరపరిచాయి. నేను అగ్నిగోళం మీద పడి ఆవిరైపోతానా, చెరువులో పడి ఆ నీళ్ళల్లో కలిసిపోతానా, లేదా నదీ ప్రవాహంలో కొట్టుకుంటూ సముద్రంలో కలిసిపోతానా, లేదా ఏదైనా కలువ మీద పడి కొలనులో తనతో సహవాసం చేస్తాను. ప్రశ్నలు వేధించే ఏ ప్రశ్న దగ్గర తను ఆగిపోలేదు, ముందుకు సాగిపోతూనే ఉంది. సో ఇవాళ మీ పరిస్థితి, చదువుకుంటున్నటువంటి ఈ జనరేషన్ విద్యార్థులైనటువంటి మీరు చాలా టాలెంటెడ్ స్టూడెంట్స్, మీరు ఎంతో టాలెంట్ ఉన్నటువంటి మీరు కరోనా అనేటువంటి విపత్తు మీ జీవితంలోకి రాగానే మీరేం చేశారు? ఒక్కసారిగా మొత్తం పుస్తకాలన్నింటినీ పక్కన పెట్టేశారు, ఆలోచిస్తూ కూర్చున్నారు. ఏమని ఆలోచిస్తున్నారు? అయ్యో ఈ కరోనా వల్ల మా ఎడ్యుకేషన్ ఇలా అయిపోయింది, నేను అనుకున్నటువంటి ఐఏఎస్ ఎలా రీచ్ అవుతాను, ఐపీఎస్ ఎలా రీచ్ అవుతాను, లేదా నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, ఎట్లా ఇది నాకు సాధ్యం అవుతుందా అని చెప్పి మీరు ఆలోచిస్తూ ఆలోచన దగ్గర ఆగిపోయారు, ప్రశ్న దగ్గర ఆగిపోయారు. కానీ మనకి ఇక్కడ నీటి బిందువు అలా ఆగిపోలేదు, ముందుకు సాగిపోయింది. అందుకే ఎంతో గౌరవప్రదమైనటువంటి ముత్యంగా మారి ఏ బంగారు తీగలో ఉండాలో ఆ బంగారు తీగలో తను ఉండి మరి గొప్ప మన్ననను పొందుకుంది. సో మీరు కూడా ఏం చేయాలి? మనం ఈ నీటి బిందువు ద్వారా తెలుసుకున్నటువంటి ఈ సత్యాన్ని మన జీవితాలకి ఆపాదించుకోవాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? తలపట్టుకుని కూర్చోకుండా ఏవైతే మీరు పుస్తకాలు పక్కన పెట్టేశారో ఆ పుస్తకాలను తెరవండి. ఒక మహనీయుడు ఒక మాట అంటాడు, ఎవరైనా మనకు తెలుసు బాగా, కందుకూరి వీరేశలింగం పంతులు గారు,
చినిగిన చొక్కా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో. అరేవా, ఎంత చక్కని మాట! బాగుంటుంది కదా ఈ మాట వినడానికి. ఏంటంట? చినిగిన చొక్కా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో. ఇంకొక ఆయన అంటారు, నువ్వెప్పుడైతే తల దించుకుని పుస్తకం పట్ల విధేయత చూపించి చదువుకుంటావో అదే పుస్తకం నిన్ను తల ఎత్తుకుని జీవించేలా చేస్తుంది. సో మనం ఏం చేయాలంట? విధేయత చూపించాలంట పుస్తకం పట్ల. తల దించుకుని మన విధేయత కలిగి పుస్తకాన్ని మనం ప్రేమగా హత్తుకుని దాన్ని కనుక మనం శ్రద్ధాభక్తులతో చదివినట్లయితే మనం ఖచ్చితంగా సమాజంలో తల ఎత్తుకుని జీవిస్తాం. అట్టి స్థితి మనకి ఎవరి వల్ల కలుగుతుంది? కేవలం చదువు. విద్యార్థులైనటువంటి మీకు చక్కని మార్గం, ఉత్తమమైనటువంటి మార్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం చదువే. చిన్న గుర్తుపెట్టుకోండి, చదువుకి సాటి అయినది ఇంకొకటి లేదు. చదువుకి సాటి అయినది ఇంకొకటి లేదు. చదువే చక్కని మార్గం. మీ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం మీరు కలలు కంటున్నారా? మీ గోల్ మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే మీరేం చేయాలి? తల దించుకుని పుస్తకం పట్ల విధేయతను చూపించి చదువుకోండి. రేపు సమాజంలో తల ఎత్తుకునే విధంగా ఆ పుస్తకం మిమ్మల్ని కూర్చుండబెడుతుంది. చిన్న నీటి బిందువు తన యొక్క స్థానాన్ని పొందుకున్నట్లే మీరు కూడా శ్రద్ధాభక్తులతో మరి పట్టుదలతో మీ యొక్క గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. అవునరా కన్నా, ఇన్ని కథలు వింటున్నావు కదా, చక్కగా సబ్స్క్రైబ్ చేసావా? చేయలేదు, చూసావా? మరి వచ్చే సండే స్టోరీ మిస్ అయిపోతావు కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసే. వచ్చే సండే సరదాగా ఓ చిట్టి కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.